Hi, I'm super excited to share that I'm heading to India. To see how my journey went, let's jump into the video. అదిదా మ్యాటర్. సో నేను ఫైనల్లీ ఇండియా వెళ్తున్నా ఆఫ్టర్ 1.5 year. సో నేను మాస్టర్స్ చేయడానికి వచ్చాను. ఒకవేళ మీరు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ చెక్అవుట్ మై ఛానల్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో ఇక్కడ నేను జేఎఫ్కే నుంచి ఫ్లైట్ ఎక్కుతున్నా టు ఇండియా. సో నేనుండే ప్లేస్కి జేఎఫ్కే వచ్చి ఒక 2 hours అని చూపించింది. బట్ ట్రాఫిక్ వల్ల నాకు ఆల్మోస్ట్ 3 hours అట్లా పట్టింది. సో మార్నింగ్ 11:55కి ఉంది నా ఫ్లైట్. నేను అక్కడికి 8కి అలా రీచ్ అయిపోయాను. బోర్డింగ్ పాస్ తీసుకొని బ్యాగ్స్ చెక్ ఇన్ చేసి సెక్యూరిటీ చెక్ వెళ్ళాను. బట్ నేను ఇక్కడ ఒక మిస్టేక్ చేశాను. ఏంటి అంటే నా పర్ఫ్యూమ్స్ నేను చెక్ ఇన్ బ్యాగ్లో కాకుండా నా క్యారీ ఆన్ బ్యాగ్లో పెట్టుకున్నాను. సో వాళ్ళు ఇవి చాలా పెద్దవిగా ఉన్నాయి, సో క్యారీ ఆన్ బ్యాగ్లో ఉండకూడదు అని చెప్పారు. తీసేసుకున్నారు. ఇట్స్ ఓకే, ఇంకేం చేయలేం కదా అని వదిలేసి వచ్చాను. సో నాకు ఇంకా బోర్డింగ్కి చాలా ఒక 2 hours టైం ఉంది. బట్ నాకైతే ఫుల్లీ మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి. సో కొంచెం ఎయిర్పోర్ట్ని అలా చూడడం అయితే స్టార్ట్ చేశాను. నేను ఇలా వస్తున్నట్టు ఇంట్లో కూడా చెప్పలేదు యాక్చువల్లీ. ఎందుకంటే లాస్ట్ టైం నేను డిసెంబర్కి వెళ్దామని కూడా ఒక టికెట్ చేసుకున్నా. బట్ అన్ఫార్చునేట్లీ అది క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది సమ్ రీజన్స్ వల్ల. నేను ఫస్ట్ టైం యూఎస్ వస్తున్నప్పుడు నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. సో కానీ ఇప్పుడు నేను సోలోగా ట్రావెల్ చేస్తున్నా. ఫస్ట్లో నాకు కొంచెం భయం వేసింది, నేను చేయగలనా అని. అండ్ దట్టు నా లే ఓవర్ కూడా 1.5 hour ఉంది అని చెప్పారు. సో నాకు ఇంకా టెన్షన్ అయితే ఎక్కువైపోయింది. బట్ స్టిల్ ఓకే, మేనేజ్ చేసుకోవచ్చులే, అంతా తెలుస్తుందిలే అనుకొని నేనైతే స్టార్ట్ అయ్యాను. నేను ఎయిర్పోర్ట్కి ఎర్లీ మార్నింగ్ 5కి స్టార్ట్ అయ్యాను. సో మధ్యలో ఏం తినలేదు అండ్ జస్ట్ ఒక కాఫీ తాగాను. ఇప్పటికీ టైం అయితే 11 అయింది. సో ఆకలేస్తుంది అండ్ ఫ్లైట్ ఎక్కితే ఎప్పుడు పెడతారో కూడా తెలియదని చెప్పి నేను ఒక మఫిన్ తీసుకున్నా, సమ్ బ్లూబెర్రీ మఫిన్. అండ్ నేను ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళేలోపు బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ నేను అనుకుంటూ ఉన్నా నా ఫ్లైట్ జర్నీ వచ్చేసి 20 hours. నేను ఈ 20 hours సోలోగా ఏం చేయగలను అని నాకైతే ఫుల్ టెన్షన్ వచ్చేసింది, నేను ఎలా మేనేజ్ చేసుకోగలను అని. బట్ నా జర్నీ అయితే చాలా స్మూత్గా అయింది. లాస్ట్ టైం నేను ఇండియా టు యూఎస్ఏ వస్తున్నప్పుడు ఖతార్ ఎయిర్వేస్లో బుక్ చేసుకున్నా. అండ్ దట్టు నా ఫ్లైట్ టైమింగ్ వచ్చేసి midnight 3కి ఉండింది. సో నేను అక్కడి నుంచి దోహా వెళ్ళే టైంకి ఒక 2 hours దోహాలో దిగిపోయాను. ఈసారి నేను మార్నింగ్ టైమింగ్స్లో ఉండేలా ఫ్లైట్ బుక్ చేసుకున్నా. యాక్చువల్లీ నాకు ఇదే నచ్చింది. బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ ఏంటి అని అంటే నా పక్కన 2 seats ఖాళీగా ఉన్నాయి. సో నేను చాలా ఫ్రీగా అయితే వెళ్ళాను.
లాస్ట్ టైం ఖతార్ ఎయిర్వేస్లో వెళ్ళినప్పుడు నేను స్వీట్ ప్రిఫరెన్స్ అంతగా పెట్టుకోలేదు. అప్పుడు ఏదొస్తే అదిలే అనుకున్నట్లు వెళ్ళాను. నాకు ఫస్ట్ ఫ్లైట్ విండో సీట్ వచ్చింది. బట్ స్టిల్ నేను మిడ్ నైట్ అవ్వడంతో నిద్రపోయాను. అండ్ సెకండ్ ఫ్లైట్ నాకు మిడిల్‌లో వచ్చింది. ఈసారి ఆ మిస్టేక్ చేయకూడదు అని చెప్పి నా లాంగ్ ఫ్లైట్ నాకు ఢిల్లీలో లే ఓవర్ ఉంది. సో న్యూయార్క్ నుంచి ఢిల్లీ వెళ్ళే ఫ్లైట్‌లో నేను సీట్ ప్రిఫరెన్స్ పెట్టుకున్నా. దట్ టూ విండో సీట్. సో ఒక కార్నర్‌కే ఉంటది. అండ్ వ్యూని కూడా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి పెట్టుకున్నా. నేను అంతా ప్రిపేర్డ్‌గా వెళ్ళాను. లైక్ మార్నింగ్ టైం కాబట్టి ఆబ్వియస్లీ నాకైతే నిద్ర రాదు. సో ఏదో ఒకటి చూస్తూ ఉంటానని చెప్పి నేను వీడియోస్ అవన్నీ డౌన్లోడ్ చేసుకొని వెళ్ళాను. బట్ స్టిల్ అక్కడున్న సిస్టమ్‌లో నాకు సోనిక్ కనిపించింది. అండ్ నేను అది చూడలేదు. దాన్ని చూస్తూ టైం పాస్ చేసేసాను ఇంకా. నేను ఈ బ్లూబెర్రీ మఫిన్ అయితే ఎయిర్‌పోర్ట్‌లో తీసుకున్నాను. కానీ బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది అని చెప్పి తినలేదు. సో నేను ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన వెంటనే మఫిన్ తినడం అయితే స్టార్ట్ చేశాను. మళ్ళీ వాళ్ళు ఎప్పుడు ఫుడ్ పెడతారో లేదో తెలియదు కదా! అందుకే. నేను ఇది తింటూ ఉండంగానే వాళ్ళు స్నాక్స్ సర్వ్ చేయడం స్టార్ట్ చేశారు. సో స్నాక్‌లోకి వచ్చేసి సమ్ కార్న్ చిప్స్ ఇంకా జ్యూస్ ఇచ్చారు. కార్న్ చిప్స్ అయితే చాలా హార్డ్‌గా ఉన్నాయి. చాలా వరస్ట్‌గా కూడా ఉన్నాయి యాక్చువల్లీ. అండ్ జ్యూసెస్ ఓకే. సో అది తిన్న వెంటనే ఫుడ్ అయితే తీసుకొచ్చారు. అండ్ 2 ఆప్షన్స్ యాజ్ యూజువల్ వెజ్ అండ్ నాన్ వెజ్. వెజ్‌లో పన్నీర్ అండ్ నాన్ వెజ్‌లో చికెన్ కాల్ మిర్చి అని చెప్పారు. నేను చికెన్ చూస్ చేసుకున్నా. రైస్ అయితే చాలా హార్డ్‌గా అనిపించింది. నాకు ఎయిర్ ఇండియాలో ఫుడ్డే నచ్చలేదు. అండ్ సైడ్‌గా ఒక చిక్ పీస్ ఇచ్చారు. ఫ్రైడ్ చిక్ పీస్ లాగా అవి కూడా సోగానే అనిపించినాయి. అండ్ సమ్ డెజర్ట్ కోసం వెనిలా యోగర్ట్ టైప్ ఏదో ఇచ్చారు. ఇంకా వాటర్, బ్రెడ్, బటర్ అవి సైడ్‌గా ఇచ్చారు. తిన్నాక నా మూవీ కూడా ఫినిష్ అయిపోయింది. సో నేను కొంతసేపు పండుకున్నా. అండ్ నెక్స్ట్ లేచి న్యూ మూవీ కూడా స్టార్ట్ చేశాను. ఆ తర్వాత వాళ్ళు సమ్ డిన్నర్ ఆర్ బ్రేక్‌ఫాస్ట్ ఏదో తీసుకొచ్చారు. దీనిలో ఇడ్లీ ఇంకా ఉప్మా విత్ సాంబార్ ఉన్నాయి. అండ్ ఆరెంజ్ జ్యూస్, సమ్ వాటర్, ఈసారి క్రోసాంట్ ఇంకా స్ట్రాబెర్రీ జామ్ ఇచ్చారు. The right person that actually matters. And every day I drive my car to my little job, and I find some peace in the stations that I throw on. నా ఫస్ట్ ఫ్లైట్ మొత్తం నాకు మార్నింగ్ వైబ్సే వచ్చినాయి. నేను ఎప్పుడు విండో ఓపెన్ చేసి చూసినా కానీ నాకు సన్‌లైట్ ఆర్ లైటింగ్ కనిపిస్తూనే ఉంది. నాకు అసలు నైట్ అనేది తెలియలేదు. అండ్ వచ్చేది ఎలానో ఇండియానే కాబట్టి సో ఇండియా టైమింగ్స్ కొంచెం సెట్ అవుతాయని చెప్పి నేను కూడా ఫ్లైట్‌లో ఎక్కువ పండుకోలేదు. సో ఫస్ట్ ఫ్లైట్ నేను అలా 2 మూవీస్ చూసాను అండ్ ఫుడ్ తిన్నాను. అండ్ అంతే. నేను నెక్స్ట్
ఢిల్లీ అయితే రీచ్ అయిపోయాను. బట్ నాకు అసలు టెన్షనే ఇక్కడ స్టార్ట్ అయింది. ఎందుకంటే నా లే ఓవర్ ఢిల్లీలో 1.5 అవర్ అని చెప్పారు. బట్ నా ఫ్లైట్ ఢిల్లీ రీచ్ అయ్యేటప్పటికి ఒక 20 మినిట్స్ డిలేలో రీచ్ అయింది. సో నాకు టోటల్గా 1 అవర్ 10 మినిట్సే ఉంది. అండ్ నేను ఢిల్లీలో ల్యాండ్ అవుతున్నా కాబట్టి నాకు ఇక్కడే ఇమిగ్రేషన్ జరుగుతుంది అండ్ బ్యాగ్స్ తీసుకొని మళ్ళీ చెక్ ఇన్ చేయాలని చెప్పారు. నాకున్న టైంలో అవుతుందా అని టెన్షన్ పడ్డాను. కానీ వాళ్ళు ఫ్లైట్ టైమింగ్స్ చేంజ్ చేశారు, లైక్ 4:20 అట్లా. సో నాకు కొంచెం టైం అయితే దొరికింది. వచ్చేసాం ఇండియా. అంటే హైదరాబాద్ వెళ్ళలేదు, బట్ స్టిల్ ఢిల్లీ వచ్చేసామంటే ఇండియా వచ్చేసినట్లే కదా. సో నెక్స్ట్ ఏదన్నా తిందాం. నేను తినేసేటప్పటికి బోర్డింగ్ స్టార్ట్ అయింది. నాకు టైం కరెక్ట్గా సరిపోయింది అనిపించింది. అండ్ నేను వెళ్ళే టైంలో ఢిల్లీలో ఫుల్ వర్షం పడుతుంది. అంతా సెటిల్ ఇన్ అయ్యి టేక్ ఆఫ్ అయిన తర్వాత ఫుడ్ తీసుకొచ్చారు. ఈసారి నాకు ఫుడ్ నచ్చింది, హాట్గా అనిపించింది. అండ్ డెజర్ట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఈసారి ఫుడ్లో నూడిల్స్ ఇంకా మీట్ బాల్స్ ఇచ్చారు. అండ్ 2 అవర్స్లో నేను హైదరాబాద్ రీచ్ అయిపోయాను. నా ఫుల్ జర్నీ అయితే చాలా స్మూత్గానే జరిగింది, ఎక్సెప్ట్ ద ఫుడ్ ఒక్కటి నాకు నచ్చలేదు. సో కొంచెం ఆకలేసింది, బట్ ఓకే, మేనేజబుల్. నన్ను పిక్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి అన్నయ్య వచ్చాడు. సో నేను లగేజ్ అన్నీ తీసుకొని అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోయాను. అండ్ నా జర్నీ అయితే అంతా బాగా జరిగింది. అండ్ ఇప్పుడు మమ్మీ వాళ్ళకి సర్ప్రైజ్ చేయాలి. సో ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్. బాయ్.